with which has made our work easier, better, more flexible, ultra fast acting instruments. My topic then usage of PIAS in my clinical practice. So the main thing is around 11 years. So I think this is step 1 where so where you are part of it. So the way to action. So the metabolism associated step ఓకే సార్, నమస్తే. నా పేరు డాక్టర్ మిథున్ చక్రవర్తి అండి. నేను డిఎం ఎండోక్రైనాలజిస్ట్ రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు రాజమండ్రిలో మన ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. ఇదేంటంటే ప్రతి ఏటా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎండోక్రైనాలజిస్ట్ అందరూ కలిసి రీసెంట్ అప్డేట్స్, కొత్త మందులు, ఇంకా మన కొత్త ట్రయల్స్ ఇది ఏమైనా జరిగినాయో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఏఐ సైన్స్ కూడా బాగా విపరీతంగా అడాప్ట్ అవుతుంది. అలాగని ఏ రోజుకి ఆ రోజు మారిపోతున్నాయి. మనం నిన్న వాడే మందులు ఈరోజు వాడట్లేదు. అలాగని రేపు కొత్త మందులు వస్తున్నాయి. ఇది ఒకేసారి అందరూ నేర్చుకోవటం ఈజీగా ఉండటానికే ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. అలాగని ప్రతి ఏటా ఇది ఒక్కొక్క ఊర్లో జరుగుతుంది. దీనికి ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ వేరే జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచి మొత్తానికి వచ్చారు. ఇది ఆగస్ట్ 31న మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు నిర్వహించబడుతుంది. నా పేరు డాక్టర్ మిథున్ చక్రవర్తి అండి. ఎండిడిఎం ఎండోక్రైనాలజీ, లలిత ఎండోకేర్ అండ్ స్కిన్ కేర్ హాస్పిటల్, రాజమండ్రి. ఇవాళ మనం రాజమండ్రిలో ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాన్యువల్ కాన్ఫరెన్స్గా జరుపుకుంటున్నాము. ఇది పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా బాడీది. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ ఒక 100 మంది ఎండోక్రైనాలజిస్టులు ఈ మీటింగ్కి వస్తున్నారు. ఈ మీటింగ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మిథున్ చక్రవర్తి, కోఆర్గనైజింగ్ సెక్రటరీస్ డాక్టర్ శేఖర్ రెడ్డి అండ్ డాక్టర్ రాజేష్, వీళ్ళు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ మీటింగ్కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎండోక్రైనాలజిస్టులు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అందరూ అటెండ్ అయ్యారు. తిరుపతి నుంచి కూడా వచ్చారు. వీళ్ళతో పాటు లోకల్ ఫిజిషియన్స్ కూడా ఒక మోర్ దెన్ 200 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. ఈవేళ మనం ఏం మాట్లాడుతున్నామంటే డయాబెటీస్ గురించి, ఊబకాయం గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాము. డయాబెటీస్ అంటే మెయిన్గా డయాబెటీస్లో అసలు డయాబెటీస్ రాకుండా ఎలా చేయడం, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ అంటే ఏంటి, రెటినా ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నెర్వ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయడం. మూడవది, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో కొత్త ఆధునిక పద్ధతులు, ఇంజెక్షన్స్ అయితేనేమి, ఇన్సులిన్ సబ్స్టిట్యూట్స్ అయితేనేమి, అలా కాకుండా టెస్టింగ్ కూడా రకరకాల విషయాలు మనం మాట్లాడుతున్నాము. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డిజిటల్గా మనం ఎలా పేషెంట్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయగలనే విషయంలో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము ఈవేళ. ఇదే కాకుండా ఊబకాయం అనేది ఇప్పుడు చాలా సమస్యగా పరిగణించింది, పిల్లల్లోనూ, పెద్దల్లోనూ, అందరిలోనూ. ఆ విషయం గురించి కూడా దాన్ని ఎలాగ ప్రివెంట్ చేయాలి, రాకుండా ఎలా చేయాలి, వచ్చిన వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్లో ఇప్పుడు పద్ధతులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ వచ్చాయి, ట్రీట్మెంట్ రకరకాలు వచ్చాయి, వీటన్నింటినీ మేము డిస్కస్ చేస్తున్నాము ఈవేళ. ఇవే కాకుండా థైరాయిడ్ గురించి, థైరాయిడ్ అనేది తెలిసి ఇప్పుడు కామన్గా ఉంది, వాటికి టెస్టింగ్లు కొత్త టెస్టింగ్లు వచ్చాయి, దీని గురించి కూడా మాట్లాడారు. ఇవే కాకుండా ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ హెల్త్ అంటే మన యొక్క బోన్స్లో, ఎముకల్లో శక్తి తగ్గిపోయి ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ పోస్ట్ మెనోపాజల్ అంటే వయసు అయిపోయిన లేడీస్లో ఈ బోన్లో శక్తి తగ్గిపోయి గూని ఇటువంటివి వస్తున్నాయి. ఇవి రాకుండా ఎలా చేయాలి, ఇవి రాకుండా చేయడంలో ఉన్న పద్ధతులు ఏమిటి, దీనికి ఏంటంటే మనం చేయాలి, వీటికి ఏ రకమైన ఇంజక్షన్లు ఇస్తే ఇటువంటివి బోన్ ప్రాబ్లమ్స్ రావు, ఫ్రాక్చర్స్ రావు, ఈ బోన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. దీని గురించి కూడా మేము వాళ్ళంతా మాట్లాడుతున్నామండి. ఈ కొత్త పద్ధతుల గురించి ముఖ్యంగా ఇవాళ కాన్ఫరెన్స్ ఇస్తున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇది? ఒకరోజు కండక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, మీ పేరు, మీ డిస్క్రిప్షన్? నేను డాక్టర్ కేఈబి సుబ్రహ్మణ్యం అండి. నేను సెక్రటరీ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డాక్టర్ వివేకానంద గారు ఈజ్ ట్రెజరర్ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనండి, నేను
డాక్టర్ అపర్ణ. ఈ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం ఇది ఫస్ట్ టైం అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి టాపిక్ కూడా మనం లైఫ్లో మనల్ని చాలా డిసీజెస్లో మనం ఎలా బయటకు రావాలి అన్నది తెలియజేస్తుంది. చాలామంది స్పెషలిస్ట్ వచ్చి వాళ్ళు చెప్తున్న ప్రతి అప్డేట్ కూడా మనకి ఫర్దర్గా చాలా హెల్ప్ అవుతుందని అనిపించింది. ఉన్న డిసీజెస్లో ఈ రిలేటెడ్ హార్మోన్ డిసీజెస్లో ఉన్న అప్డేట్స్ వాటి ట్రీట్మెంట్స్ వల్ల మనం ఇంకా ఫర్దర్గా ఎలాగో హెల్ప్ఫుల్ ఉంటుంది సొసైటీకి అన్నది చెప్తాం. బయట చాలామంది ఫిమేల్స్కి చాలామంది ఆడవాళ్ళకి థైరాయిడ్ సమస్యలు కానీ డయాబెటీస్ సమస్యలు కానీ మగవాళ్ళకి కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయని మనం చూస్తున్నాము.